హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నాగమణి యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ అయితే కొబ్బరి నెయ్యి అండి. దానికి 2 కొబ్బరికాయలు తీసుకున్నాను, 1 కప్పున్నర బెల్లం, 1 కప్పు నువ్వులు, 1 అరకప్పు సున్నుండల పిండి అండి. ఇప్పుడు నువ్వులు ఫస్ట్ అయితే వేయించేసుకోవాలి, కొంచెం మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కొబ్బరి నెయ్యి వేసుకుని కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి. నెయ్యి వేసుకుని కొబ్బరి ముక్కలు అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. నా వాయిస్ అయితే కొంచెం బాగాలేదండి, రొంపట్టింది, అందుకు ఇదిగా ఉంది, కోల్డ్ బాగా రొంపగా ఉంది. కొబ్బరి ముక్కలు అయితే మాడకుండా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ రెసిపీ మా ఆయనగారు ఎప్పటి నుంచో చేయమంటున్నారండి. ఇది మా నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళు చేసేవారంట. మా ఆయనగారు పెళ్ళైనప్పుడు అప్పటి నుంచి మన నుంచి చెయ్యి బాగుంటుంది స్వీట్ అంటున్నారు, అందుకని చేశానండి. ఇది ఎప్పుడుదోను మా అమ్మ వాళ్ళు చేసేవారంట మా పెళ్ళప్పుడు. అప్పటి నుంచి బాగుంటుందా చెయ్యి, కొబ్బరి నెయ్యి బాగుంటుందని అంటుంటే చేశాను అనమాట అండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. కొబ్బరి ముక్కలు కొంచెం కలర్ మారిపోయినాయి కదండి, ఇంకా చాలండి కట్టేసుకోవడమే. కట్టేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా మిక్సీ పట్టుకున్న కొంచెం చల్లారనివ్వాలండి. వేగిపోయినాయి అయితే గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది, ఇంకా గ్యాస్ కట్టేసుకోవడమే. ఇప్పుడు కొంచెం ఆ బెల్లం వేసేసుకొని, బెల్లం పొడి, సున్నుండ, అది నువ్వుపప్పు పొడి ఇవన్నీ వేసుకుని బాగా చేతితో కలుపుకోవాలండి, బాగా ముక్కలు అయ్యి కరిగేలాగా. నువ్వుల పొడి, సున్నుండల పిండి, కొంచెం యాలక్కాయ పౌడరు అన్నీ వేసుకోవాలండి. కప్పున్నర బెల్లం వేసుకుంటున్నానండి. అన్నీ కలిపేసుకొని బాగా చేతితో కలుపుకోవాలండి. చల్లారిపోయిన తర్వాత కలుపుకొని ఇంకా సున్నుండల పిండి అండి, సున్నుండల పిండి వేసేసుకొని, సున్నుండల పిండి నువ్వు పొడి కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి. కొంచెం వేడి మీద వేసుకుంటేనే బెల్లం అది కరుగుతుంది అనమాట అండి. కొంచెం అందుకు గరిటతో తిప్పుతున్నాను, కొంచెం వేడిగా ఉంది అందుకని అలా తిప్పుతున్నాను అనమాట. నువ్వులు అయితే మిక్సీ పట్టేసుకున్నాను కదండి, ఆ పౌడర్ వేసేసుకున్నాను. ఆ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. గరిటతో బాగా అన్ని ముక్కలు అన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది బామ్మలు అమ్మమ్మల వాళ్ళు ఎప్పుడో చేసేవారండి స్వీటు, చాలా బాగుంటుంది. ఈయనైతే అప్పటి నుంచి చెయ్యి అని పట్టుకుని వేస్తున్నారు. యాలక్కాయ పొడి అండి, 1 టీ స్పూన్ వేసుకున్నానండి. యాలక్కాయ పొడి సరిపోద్దండి, ఇంకంతేనండి స్వీట్ అయితే. సో షుగర్ సరిపోయిందో లేదో చూసుకోవడమేనండి, ఇంకా సరిపోద్ది. 1.5 కప్పు వేసుకున్నాను కదా, సరిపోద్దండి షుగర్ కూడా, ఇంకంతేనండి. కొబ్బరి నెయ్యి అయితే రెడీ అండి. ఎవరైనా చేత్తో బాగా కలుపుతున్నాను అనమాట అండి, ఆ ముక్కలు అవి కలవాలి. ఇదైతే మొత్తం కలిపేసుకోవాలండి. ఇలా ఆకు తీసి అప్పుడే 3 రోజులు అయిందండి. నాకు రంపగా ఉండి పెట్టలేకపోయాను, అయినా ఇంకా వాయిస్ ఎవరో తప్పలేదు ఇంకివ్వటం. వాయిస్ అయితే ఎలా ఉంటుందో సారీ. సరే అండి, నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మీరు కొంచెం తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి. మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తున్నాను, ఇది నెయ్యి ఎక్కువే పడుద్దండి దీంట్లో. ఇది కొబ్బరి నెయ్యి అంటారు, దీని పేరే. ఇంకా అది నెయ్యి కూడా బాగానే పడుద్దండి. ముందు ముక్కలకి అన్నిటికి వేసుకోవాలి నెయ్యి బాగానే. తినేటప్పుడు కూడా ఒక 2-3 స్పూన్లు వేసుకొని అలా తింటమేనండి. ఇది కొబ్బరి నెయ్యి అంటారు దీన్ని, దీని పేరే కొబ్బరి నెయ్యి. అలా నెయ్యి కూడా ఎక్కువే పడుద్దండి. సరే అండి, నా వాయిస్ కనుక బాగాలేదు, డిస్టర్బెన్స్గా ఉంది, సారీ అండి. అంతేనండి, కొబ్బరి నెయ్యి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి, అంతే.